అందరికీ నమస్కారం అండి. మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఐఎమ్ సో మచ్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సింహం సింగిల్గా పవన్ కళ్యాణ్లా 10 పార్టీలు మారం మనం. షర్మిల లాగా కాంగ్రెస్లో విలీనం చేయం. చిరంజీవిలాగా రామ్ టెంపుల్కి సరెండర్ అయ్యి పద్మ విభూషణ్కి వెళ్ళాం. నోబెల్ పీస్ ప్రైజ్ని కాల్తో తన్నా 3 సార్లు, 20-30 సార్లు నామినేట్ చేశారు. ఇదే మోదీ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ప్రపంచంలో గవర్నమెంట్స్ అన్నీని. సురేష్, మనకి నోబెల్ పీస్ ప్రైజ్, భారతరత్నాలు నథింగ్. ప్రపంచ శాంతి కావాలి, మీ అందరి అభివృద్ధి కావాలి. నిరుద్యోగ సమస్య, విశాఖపట్నంలో నన్ను ఎంపీగా మీరు గెలిపించండి. కొండేటి మరలా ఒక మణిపూర్ ఘటన జరగదు. రెడ్డి వింటున్నావా? ప్రసన్న కుమార్, శ్రీకాంత్, విజయ్ కల్వా, కులాలకు మతాలకు అతీతంగా మీరు పనిచేయండి. పార్టీలకు అతీతంగా భీమిల్లో ఉన్నవారు, ఎస్కోట్లో ఉన్నవారు, గాజువాక్లో ఉన్నవారు, వైజాగ్ సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్లో ఉన్నవారు, విజయ్ కల్వా కష్టపడండి. 60 రోజులు మన సత్తా మోదీకి చూపిద్దాం. ఇప్పుడున్న వాళ్ళు జగను, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోదీ తొత్తులు కదా. అదానీని ఢీ కొనగలిగారా? స్టీల్ ప్లాంట్ని ఆపగలిగారా? కోర్టుకెళ్ళి మరి ఆపా. అది మీకెవరు కావాలి? రాజేష్, వైజాగ్ ఎంపీగా చేస్తున్నావా లేదా అంటావేట్రా? వినడం లేదు నువ్వు. మరి పాముకి ఎక్కడుంటుంది, గుర్రానికి ఎక్కడుంటుంది, డేగకి ఎక్కడుంటుంది, ఎవరికి ఎక్కడ తీరులో ఎక్కడుంటుంది విషయం ఎందుకంటే కూడా మనిషికి నిలువెల్లా విషయం అన్నాడు. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు ఉంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినీయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడినో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినీయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేసామన్నది 10 మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నాము అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్. అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు, మాకు జరుగుతున్న నేను నచ్చకపోతే నా పైన మాట్లాడచ్చు, ప్రెసిడెంట్గా మాట్లాడచ్చు నా పైన అగైనిస్ట్గా. ఇప్పుడు ఈయన వైస్ ప్రెసిడెంట్గా మీకు నచ్చలేదు, ఈయన పైన మాట్లాడండి. కానీ అసోసియేషన్ పైన, అసోసియేషన్ ఇప్పుడు కంట్రీ పైన అగైనిస్ట్గా మాట్లాడితే ఇట్ ఇస్ సెడేషన్. కరెక్టా కాదు? ఐఎమ్ జస్ట్ డ్రాయింగ్ ప్యారలల్స్. కంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ని మీరు వ్యతిరేకించండి, చీఫ్ మినిస్టర్ని వ్యతిరేకించండి, ఎమ్మెల్యేని వ్యతిరేకించదు. దట్స్ నాట్ అన్ ఇష్యూ. కంట్రీని వ్యతిరేకించకూడదు. దట్ ఈస్ ద హోల్ థింగ్. మాని వ్యతిరేకించకూడదు. మీరు మేము చేసే పాలసీస్ నచ్చకపోతే నచ్చలేదు, అంతే. డ్రాప్ ఇట్. ఇప్పుడు నేను ఈరోజు ప్రెసిడెంట్ బాగానే ఉంది, రేపు ఇంకెవరో ఒక్కరు వస్తారు ప్రెసిడెంట్గా. ఇప్పుడు నాన్నగారి దగ్గర కానీ, బాలకృష్ణ గారి దగ్గర కానీ, నాగార్జున గారి దగ్గర కానీ వెళ్ళి మీరు నెలకు 100 రూపాయలు కట్టాలి అని కూర్చుంటారా? కట్టకపోతే తప్పు. So such rules which are not right, in spirit it can be good, but it's redundant. So అలాంటివి కొన్ని తీసేసాం. The reason of taking it off also and making it strict
ఇప్పుడు పెన్షన్ స్కీమ్లో నేను చెప్పాను, ఇప్పుడు దాకా పెన్షన్ ఒక ఆర్డర్లో ఉండాలి, ఇలాగైతే ఇక్కడ ఒక కమిటీ ఉండాలి, స్క్రీనింగ్ చేయాలి, దీనికి అర్హులైతేనే మనం ఇస్తాం. ఎందుకంటే కొంతమంది డొనేట్ చేస్తారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫండ్కి, అండ్ వాళ్ళు డొనేట్ చేసిన ఫండ్ నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేయకూడదుగా, ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. సో ఐ వాజ్ గివెన్ అ టాస్క్, ప్రాసెస్ లేని దగ్గర ప్రాసెస్ తీసుకొచ్చాను. అందరికీ హాయ్ అండి. చిరంజీవి గారికి దేశంలోనే 2వ అత్యున్నత అవార్డు అయినటువంటి పద్మవిభూషణ్ అవార్డు రావటం నిజంగా మా అందరికీ చాలా 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 హ్యాపీ ఇచ్చిన విషయం అనమాట. మాకే కాదు ప్రతి తెలుగువాడికి దక్కిన గౌరవంలా అనిపించింది. చిరంజీవి గారిని రోజు సెట్లో కలవడం వేరు, ఇలాంటి రోజు ఇక్కడికి వచ్చి కలవడం వేరు. మా అందరికీ నిజంగా చాలా హ్యాపీ. వన్స్ అగైన్ చిరంజీవి గారికి కంగ్రాట్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ డాక్టరేట్, పద్మభూషణ్, ఇప్పుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇంత మంచి అవార్డ్స్ వచ్చాయంటే దానికి కారణం అతని కష్టం, అతను ప్రేమ, అతను చూపించే మంచితనం, అతను చేసే సేవలు, వీటన్నిటి నుంచి వచ్చింది అవార్డు. సో అలాంటి వ్యక్తికి అవార్డు రావడం చాలా అతనికి కాదు మా తెలుగు ఇండస్ట్రీలో ఆర్టిస్టులంతా చాలా గర్వకారణంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇంకా మంచి మంచి అవార్డ్స్ మీకు రావాలని దానికోసం మేము అందరం వెయిట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. సో మా అందరికి వచ్చినంత హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు అందించిన సేవలు, సేవా కార్యక్రమాలు. నిజంగా సార్ మీరున్న ఇండస్ట్రీలో మేము కూడా ఒక భాగమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. లవ్ యూ సార్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇష్టమైన చిరంజీవి గారు, ఎందుకంటే డాన్సర్స్కి ఒక కొరియోగ్రాఫర్స్ కానీ డాన్సర్స్ కానీ చిరంజీవి గారు అని అంటేనే ఒక వైబ్ వస్తుంది. అంటే ఆయన్ని చూసి మేమంతా కొరియోగ్రాఫర్స్ అయ్యి ఎదిగి ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. సో అలాంటిది సార్కి పద్మభూషణ్ రావటం అనేది నాకు చాలా 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 హ్యాపీగా అనిపించింది. అండ్ అందరికీ తెలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన చూడంగానే చాలా రోజులు ఆయన చూసి మళ్ళీ ఆయనతో సాంగ్స్ చేయాలని ఒక ఉత్సాహం వచ్చింది ఆయన చూడంగానే. సో ఆయన ముందు డ్యాన్స్ చేయాలనిపించింది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆయనకి ఇలా సెకండ్ మన దేశంలో సెకండ్ ప్లేస్ అవార్డు అది. సో అంత స్థానం ఆయనకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు రెడీయా? ఓకే ఓకే. హాయ్ అండి, నేను మీ సోహెల్. సో ఈరోజు నేను చిరంజీవి సార్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఉంది. పద్మవిభూషణ్ అవార్డ్ సార్కి రావడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే చాలామంది యూత్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదంటే చాలామంది ప్రజలకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ లైక్ గుర్తించి ఈరోజు పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. మన తెలుగు ఇండస్ట్రీకి అండ్ భారతదేశానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఇది. సో కీప్ ఇన్స్పైరింగ్ లైక్ దిస్ చిరంజీవి సార్, అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. ఈరోజు మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్, అలాంటి యాక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. లైక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వ విశిష్టమైన పురస్కారం పద్మవిభూషణ్ రావటం ఆయన వ్యక్తిత్వానికి, ఆయన సేవాతత్వానికి ఒక తార్కాణం. ఆయన సినీ రంగంలో ప్రవేశించిన రోజు నుంచి ప్రజలు ఆయన ఆదరిస్తున్న ఈ 4 దశాబ్దాల్లోనూ ఆయన ప్రజాసేవని ఎప్పుడూ కూడా మరవలేదు. అలాగే ఆయన సినిమాల్లో ఆయన క్యారెక్టర్లతో సొసైటీకి ఉపయోగపడేట్టుగా ప్రజలు ఎలా బిహేవ్ చేయాలి, యువతను ఎలా స్ఫూర్తిదాయకంగా మలచాలనే దాని మీద చాలా చాలా నిశితమైన జాగ్రత్తలను తీసుకుంటారు. ఆయనతో కథా చర్చల్లో పాల్గొనేటప్పుడు కానీ, ఆయనతో నార్మల్గా మనం కలిసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం తన వల్ల సొసైటీలో ఒక మంచితనం రిఫ్లెక్ట్ అవ్వాలని, ఒక శ్రేయస్సు జరగాలని ఆశపడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పద్మ పురస్కారం అలాంటి వ్యక్తికి పద్మ పురస్కారం దక్కటం ఆయన క్యారెక్టర్కి ఒక గొప్ప నిదర్శనం. అండ్ చిరంజీవి గారు పద్మవిభూషణ్తో పాటు మరి ఎన్నో ఇతరతర కళా పురస్కారాలని అలాగే అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందే ఎన్నో పురస్కారాలకి అర్హుడు.
అవి ఆయన్ని వరిస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతూ మరొక్కసారి చిరంజీవి గారికి శుభాకాంక్షలు. తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న మెగాస్టార్ గారికి పద్మవిభూషణ్ రావటం, ఆ సమయంలో మేము కూడా ఇండస్ట్రీలో ఉండటం నిజంగా మా పూర్వజన్మ సుకృతంలాగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. భారతరత్న తర్వాత ఉండే అతి గొప్ప పురస్కారం ఇది. మా గురువు అన్నయ్య గారు మా చిరంజీవి గారికి రావటం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. నమస్తే.